ఏం జరుగుతుంది? ఏదో ఒకటి జరగాలి కదా! నాకు డబల్ కా మీఠా తినాలనిపించి దీపాకి ఫస్ట్ టైము డబల్ కా మీఠా తిందామా అని అడిగితే ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఏదో బూత్‌లాగా అన్నట్టు చూసేదనమాట నన్ను. అప్పుడప్పుడు నేను రెస్టారెంట్‌కి తీసుకెళ్ళి తినిపించేవాడిని. హైదరాబాద్‌లో ఎంత ఫేమస్ తెలుసు కదా మనకి తెలంగాణలో డబల్ కా మీఠా అంటే. నాకు చాలా ఇష్టం. వన్ ఆఫ్ ద స్వీట్స్‌లో కూడా ఈ డబల్ కా మీఠా అంటే చాలా ఇష్టము. ఈరోజు మనం దీపాని అడిగి చేపించుకుందాం ఎలాగో అలాగా. బెంగుళూరులో మాత్రం వాళ్ళకి దొరకదని చెప్తది ఎప్పుడు. దీపా డబల్ కా మీఠా చేసిస్తావా ఇవాళ? చేస్తా కానీ ముందు వీడియో చూసుకోవాలి నేను. అవునా? నేను Yeah. నేర్పిస్తలే, నాకు వచ్చు కొంచెం. వచ్చా? ఆ, ఓకే, అయితే ట్రై చేద్దాం. సరే పద. సో మెయిన్ బ్రెడ్. సో బ్రెడ్ని చిన్న చిన్న స్లైసెస్ చేసుకొని గీలో కానీ ఆయిల్లో కానీ ఫ్రై చేసుకోవాలి. నేను ఇంతకుముందు ఎప్పుడు చేయలే, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, చూస్తాం ఎలా వస్తుందో. సో ఇది బ్రెడ్ కట్ చేసే నైఫ్. ఇలా ఉంటే ఈజీగా కట్ అవుతుంది. ఎడ్జెస్ కట్ చేయాలి అని కొన్ని వీడియోస్లో చెప్పారు, కొన్ని వీడియోస్లో ఉంచితేనే బాగుంటుందని. నేనైతే క్రిస్పీగా ఉంటుంది అని అలానే ఉంచేస్తున్నా. చూద్దాం ఎలా వస్తుందో ఇది. దీన్ని ఇలా ఇంకో చిన్న క్యూబ్స్ చేసుకుంటే ఇలా ఒక్కొక్క పీస్. వైట్ బ్రెడ్ తీసుకున్నా బాగుంటుంది. ఇది కొంచెం హనీ బ్రెడ్ అనమాట, అందుకే కొంచెం లైట్గా బ్రౌన్ ఉంది. మనకి స్వీట్ బ్రెడ్ వైట్ తీసుకున్నా బాగుంటుంది. ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాంతోపాటు కొంచెం గీ ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది. జస్ట్ ఊరికే అలా ఫ్లేవర్ కోసం. ఒక 2 స్పూన్ అంతా గీ మెల్ట్ అయ్యేంత వరకు వదిలేసి తర్వాత మనం బ్రెడ్ క్యూబ్స్ ఉంది కదా దాన్ని దీంట్లో డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అయితే బాగా వేడైంది. ఇప్పుడు మనం ఇది ఫ్రై చేసేసుకుందాం. ఫుల్ వేడైంది. మొత్తం ఇలా గోల్డెన్ బ్రౌన్ అవుతే క్రిస్పీగా అవుతుందంట. చూద్దాం. ఎంత క్రిస్పీగా అవుతే అంత టేస్ట్ బాగుంటుంది అన్నట్టు చెప్పారు. నేను ఫస్ట్ టైం కదా, సో వీడియో చూసి నేను కూడా ట్రై చేస్తున్నా. ఫ్రై అవ్వగానే హార్డ్ అవుతుంది మంచిగా. తిప్పేసుకుందాం అన్నీ. నాకు తెలిసి బ్రెడ్ సాఫ్ట్గా ఉండడం కన్నా కొంచెం హార్డ్గా ఉన్న బ్రెడ్ తీసుకుంటేనే ఇంకా క్రిస్పీ బాగా వస్తుంది అనుకుంటా. నేను తీసుకున్న బ్రెడ్ అయితే చాలా సాఫ్ట్ ఉంది. ఇది ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇది ఒక్కటొక్కటి తీసేసుకొని ఇక్కడ టిష్యూలో పెట్టా, ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే అబ్జార్బ్ చేస్తుంది అనేసి. వేయంగానే ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుంది. ఇది కొంచెం ఎక్కువ ఆయిల్ పీలుస్తుంది అండ్ హెవీ రెసిపీ అనమాట ఇది. డయట్ అలా చేస్తే ఇది నాట్ అ గుడ్ ఆప్షన్. కొంచెం చల్లగా అవ్వని తర్వాత సిరప్ చేసుకుందాం. దీనికి మెయిన్ మనము మిల్క్ ఎంత మంచిగా మరగబెట్టుకుంటామో అంత టేస్ట్ బాగుంటుంది అన్నారు. సో మిల్క్ స్లో ఫ్లేమ్లో బాగా మరగనిస్తాం. షుగర్ వేసుకుందాం ఇప్పుడే. షుగర్ నాకు తెలిసి ఒక 1.5 కప్ అంత సరిపోతుంది అనుకుంటా. మిల్క్ మొత్తం మంచిగా సిమ్లో పెట్టి బాయిల్ అయింది. ఇలా మీగడ అన్నీ వస్తేనే టేస్ట్. దీంట్లో కస్టర్డ్ పౌడర్ కూడా మిక్స్ చేసి వేసారు. ఐఎమ్ నాట్ షూర్ కస్టర్డ్ పౌడర్ వేస్తే ఎలా ఉంటుందో టేస్ట్ అని. చూద్దాం, ట్రై చేద్దాం. ఇంకొంతసేపు. ఎంతసేపటి నుంచి చేస్తున్నావు? ఇంకా అవ్వలేదా?
సిమ్లో పెట్టుకొని మెల్లిగా చేయాలి కదా అది, పాలు థిక్ అవ్వాలి ఫుల్. అవునా, బాగానే నేర్చేసుకున్నావే. వీడియో చూసి ట్రై చేస్తున్నా, వాళ్ళు ఎట్లా చెప్పారో సేమ్ అలానే చేస్తున్నా. వాళ్ళు దీంట్లో కస్టర్డ్ పౌడర్ వేసారు, కొంతమంది ఏమో ప్లెయిన్ చేశారు. నువ్వేమంటావు? కస్టర్డ్ పౌడర్ థిక్నెస్ కి. ఓకే, మన దగ్గర కండెన్స్డ్ మిల్క్ ఉందా? కండెన్స్డ్ మిల్క్ లేదు, కస్టర్డ్ పౌడర్ ఉంది. ఓకే, వేయచ్చు అదైతే. సరే, ఇక్కడ నుంచి నేను చేస్తలే, నువ్వు చూడు నేను ఎట్లా చేస్తాను. ఓహో, పెద్ద నీకు వచ్చా? యా. ఓకే సరేరా. బ్రెడ్ ఏంది ఇంత బ్రౌన్గా మార్చేసినావా ఏంటి ఇది? అట్లా ఉండాలి, బాగుంటుంది కమ్మగా. ఓ అవునా, తెలిసినట్టే చేస్తున్నావు అయితే. ఆ వీడియోలో ఏం చెప్పారో అది చేసా అంతే. అసలు యోహాన్ అడుగుదాం వాడిని ఇది ఎట్లా ఉందో. లేడా వాడు? యోహాన్, సరే యోహాన్ అడుగుదాము, వాడే చెప్తాడు ఇది ఎంత మాడిందా లేకపోతే బ్రౌన్ అయిందా అని. యోహాన్ వాడు లేడు, వాడు స్లీప్ ఓవర్కి వెళ్ళాడు. అవునా? ఓ, నైబర్ వాళ్ళ ఇంటికా? ఓ, ఇక్కడ స్లీప్ ఓవర్ అంటే కిడ్స్ ని వాళ్ళ ఇంటికి నైట్ స్లీప్ కి పిలుస్తారు. హాలిడేస్లలో ఇవన్నీ ఉంటాయి అన్నమాట వీళ్ళకి, కిడ్స్ కి. స్లీప్ ఓవర్, ప్లేయింగ్ డే, అవుటింగ్ డే అన్నీ. నాకు ఇందాక బయట ఏదో బాక్స్ కనిపించింది, నువ్వేమైనా ఆర్డర్ చేసావా? ఓ అదా, కర్టన్స్ వచ్చిందా? తీసుకురాపో, ఓపెన్ చెయ్యి. ఇది చూడు, ఇలా మనము స్లోగా సైడ్లో అంతా మొత్తం మీగడ ఉంటుంది, అదన్నీ తీసేసి వేస్తున్నా. ఇది కొంచెం మనకి రస్మలై లాగా ఉండాలి కదా. అవును, థిక్ అవ్వాలంతే. బాక్స్ తీసుకురాపో చూద్దాం. అవునా, నువ్వు తీసుకురాలేదు అప్పటి నుంచి? నేను వెళ్ళేటప్పుడు చూసా బయట ఉండింది అది. తీసుకురాలేదు. ఓకే. మరి అది 20 feet లాంగ్ కర్టన్స్, అది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉండే. అసలు ఇక్కడ ఈ షీర్ కర్టన్ అనేది వేసాము అంటే ఇది లోపల ఒక లేయర్ అనమాట, దీని మీదకి ఇంకో లేయర్ రావాలి. ఇది చూస్తే చాలా ఇట్లా థిన్ లేయర్ ఉంటుంది, జస్ట్ దీని మీదకి ప్రాపర్ కర్టన్ వస్తుందన్నమాట. ఇది మనకి హైట్ చాలా ఉండేసరికి ఎక్కడ వెతికినా మాకు ప్రాపర్ సైజు దొరకట్లే. ఎన్నిసార్లు మనము ప్రాబ్లం అంటే ఇదే, యుఎస్ లో ఏమైనా కస్టమైజ్ చేసుకోవాలంటేనే అవును చాలా కష్టంగా దొరుకుతాయి, దొరికినా మళ్ళీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. చాలా అంటే ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అవును, హెవీ అయిపోయిందని తీసాము. తర్వాత అంతకుముందు ఇంకోటి వేసాము, చిన్నగా అయిపోయింది సైజు. సో 2-3 times మార్చామన్నమాట. సో ఇప్పుడు ఫైనలీ హోప్ఫుల్లీ ఇది ప్రాపర్గా ఫిట్ అవ్వాలి. ఓపెన్ అయితే చేసి చూడు. కొంచెం అంటే నాకు వేరే కలర్ ఆప్షన్ ఉండింది మైండ్లో, కానీ దొరకడమే ఎక్కువ ఈ సైజ్ అని ఇండియా నుంచి కస్టమైజ్ చేసుకొని తీసుకురావాలి అప్పుడు. లెనిన్ టైప్ అన్నమాట. మొత్తం బ్లాక్ అవుట్ కర్టన్, లోపల ఒక లేయర్ వచ్చింది, పైన ఒక లేయర్, అంటే లోపల డార్క్గా కుట్టారు. ఇప్పుడు 20 feet అది. ఇది 19 feet ఉంది, అంటే 1 inch మనకి అటు ఇటు అవుతుంది కదా. ఓపెన్ చేయి. బాగుందా కలర్? బాగుందా కలర్? ఇది లోపల సైడ్ వస్తుంది, అది లోపల. దీని మీద కొంచెం ఇలా మనకి డార్క్ బ్రౌన్ షేడ్ కూడా ఉంది. వేసి చూడాలి ఎట్లా కనిపిస్తుంది అని. చూడాలి ఎలా ఉంటుంది. దాంట్లో ఇంకో ప్యానల్ ఉంది, 2 panels. అటు ఒకటి ఇటు ఒకటి, 2. ఇదొకటి. బరువు ఉన్నాయి కదా చాలా ఎక్కువ. మళ్ళీ ఆ రాడ్ బరువు ఉంది, ఆగుతుందో లేదో అని డౌట్ వస్తుంది ఇప్పుడు. లైట్ వెయిట్ అంటే మళ్ళీ ఇట్లా పల్చగా కనిపిస్తున్నాయి, కొంచెం మంచిగా థిక్నెస్ అంటే బరువు ఎక్కువైపోతుంది. ఈ సైజు కర్టన్ తప్పియడం ఒక పని అయితే ఇన్స్టాలేషన్ ఇంకో పని. ఇప్పుడు చాలా హైట్ కదా, మనం ఇవన్నీ ఈజీగా మనమే ఇట్లా పైన వరకు రీచ్ అవుతాము. ఇది చాలా పైకి ఉంది అసలు. చూడాలి ఇప్పుడు ఎవరినన్నా పట్టుకొని ఇన్స్టాల్ చేపియాలి.
ఇదైతే అయిపోయింది. ఆల్మోస్ట్ 2 కప్స్ అంత మిల్క్ వేసా, 1 కప్ అంత, హాఫ్ కప్కే వచ్చింది అది ఫుల్. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. అప్పటి నుంచి ఏదో నేను చేస్తా అన్నావు, అన్నీ నేనే చేసేస్తున్నా అంతే, ఊరికే నిదలా షోమ్యాన్. ఇప్పుడు దీన్ని మొత్తం లేయర్ చేసుకోవాలి ఇట్లా. ఎంత సాలిడ్గా ఉందంటే క్రంచీ క్రంచీ ఉంది. కొంచెం డార్క్ అయిందేమో కదా, అట్లనే అనిపిస్తుంది నాకు, బట్ బాగానే ఉంటుంది అనుకుంటా. లాస్ట్ ఈ కలర్లో చేయాలి. కొన్ని తీసినాక కూడా అది ఫ్రై అవుతూనే ఉంది వేడికి. ఓ, తీసేటప్పుడు కొంచెం ఈ కలర్ ఉండింది, తర్వాత డార్క్ అయిపోయింది. అసలు ఎంత ఆయిల్ ఉందంటే దీంట్లో, డయట్ ఉన్న వాళ్ళు కానీ ఇట్లా హెల్తీగా తినాలనుకున్న వాళ్ళు కానీ ఇది చాలా హెవీ. డైట్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆల్ స్వీటే తినాలి కదా. ఐ స్టిల్ అంటే దీంట్లో ఇంకా ఎక్కువ ఆయిల్. ఓకే, ఇదైతే మొత్తం రెడీ అయిపోయింది. లాస్ట్ స్టెప్ డ్రై ఫ్రూట్స్ని గీలో ఫ్రై చేసుకుంటే ఉంటాను. గీలోనే రోస్ట్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్, అప్పుడే బాగుంటుంది. యాక్చువల్లీ బ్రెడ్ని మొత్తం గీలో రోస్ట్ చేస్తే ఇంకా టేస్ట్ ఎక్కువ అది. వేసే తర్వాత దాన్ని ఫైన్ చాప్ చేసుకొని మిక్స్ చేసుకోవడం. మంట ఇంకొంచెం ఎక్కువ పెట్టు. ఓకే, ఇవి కూడా వేసాయి. తిప్పాలి, లేదంటే ఒక సైడ్ కాలుతుంది, ఇంకో సైడ్ కాలదు. స్పూన్ తీసుకో. ఇప్పుడు దీని మీద ఇది మొత్తం పోసేస్తే ఎంత తిక్కుంది చూడు. ఇప్పుడు ఇదంతా డ్రై అంతా అది పీల్చేసుకుంటుంది అనుకుంటా కదా, సాఫ్ట్ అయిపోతుంది. దీన్ని కోల్డ్గా తింటారా లేదా పాయసం లాగా వేడిగా తింటారా? దీన్ని 2 రకాలుగా తినొచ్చు. కోల్డ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు, అట్లా కూడా బాగానే ఉంటుంది. లేదంటే వామ్ చేసుకొని తింటారు, అట్లా కూడా బాగానే ఉంటుంది వేడివేడిగా. అయితే మనం ఇప్పుడు బట్ వామ్గా తింటేనే బెటర్లే, టేస్టీ ఉంటుంది. మొత్తం అన్ని బ్రెడ్ ముక్కలు సోక్ అయ్యేలాగా అయితే ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తాము. డ్రై ఫ్రూట్స్ అయితే మొత్తం ఇలా ఇప్పుడు కావాలంటే కొన్ని నెయ్యి, తర్వాత తినేటప్పుడు గార్నిష్ చేసుకుంటే తినొచ్చు. అప్పుడు ఇప్పుడు కొన్నాయనా? మొత్తానికైతే మొత్తం సోక్ అయిపోయింది. టేస్ట్ చేస్తున్నాడు ఇప్పుడు. బాగా వచ్చినట్టుంది. ఇంకొంచెం సోక్ అవ్వాల్సిందేమో పైన. ఇప్పుడు నాకు ఓపిక లేదు, సోక్ అయ్యేదాకా తినేస్తా. తిన్నాక సోక్ చేయి. ఓకే, స్వీట్ ఎలా ఉందో చెప్పు. అవసరం లే. సూపర్ ఉంది. ఒకసారి తిను. అవునా? వావ్, చాలా బాగుంది. బాగా చేసావు. ఇంకా ఫుల్ సాఫ్ట్ అవ్వలే, లైట్గా క్రంచీ ఉంది కదా. సూపర్ ఉంది. నాకైతే యాక్చువల్లీ ఫుల్ సాఫ్ట్ అవ్వకుండా ఇలా క్రంచీగా ఉంటేనే బాగుంది. క్రంచీలో కూడా బాగుంది. మనకి రెస్టారెంట్లో ఇచ్చేదాన్ని సాఫ్ట్ ఉంటుంది, అది నానబెట్టేస్తారు కదా, సాఫ్ట్ ఉంటుంది. ఇలానే బాగుంది యాక్చువల్లీ. యమ్మీ. ఇప్పుడు అయిపోతుంది ఇది. యోహానికి కొంచెం ఉంచాలి, రేపు వచ్చే మళ్ళీ వాడు అడుగుతాడు. ఎంజాయ్ చేస్తున్నా ఫుల్. సరే, ఇంకా కానివ్వండి మరి. నేను కూడా తినడం స్టార్ట్ చేస్తా. తినండి. చలో మరి.